దాని తర్వాత చెన్నై వెళ్ళి మా అమ్మకి చెప్తూ ఉన్నా, అమ్మ ఇలా మలయాళంలో కావేరి తన పేరు, కావేరి ఆర్టిస్ట్ని చూశాను హైదరాబాద్లో, పట్టీలు బాగుంది, వాళ్ళు ఇక్కడ కేరళ జ్యువెలర్స్లో కొన్నారంట, మనం వెళ్దామని చెప్పి ఆ రోజు నైటు నేను మా సిస్టర్స్ ఇద్దరు మా మదర్ అందరూ సినిమాకి వెళ్తున్నాం. చూస్తే మా అమ్మ వచ్చి రే ఆ కావేరి ఎవడో లవ్ చేస్తుంది, ఎవరితోనో వెళ్తుంది చూడనింది. నువ్వు చెప్పేవా అమ్మాయి చూడు అంటే నేను చూస్తే ఈ అమ్మాయి ఒక అబ్బాయితో అలా షోల్డర్లో అలా ఆనుకొని వస్తుంది. ఓహోహో చెన్నైలో ఇలా ఉంది ప్లాన్ తనకి అనుకొని నేను మా అంటే బాక్స్ మేము వెనకాల వీళ్ళు ముందు. సో ఇంటర్వెల్ అప్పుడు తను తిరిగి చూసింది, నేను హలో అన్నాను, హాయ్ అన్నారు, మా చెల్లెల్ని పరిచయం చేశాను. అప్పుడు అలా పట్టీలు డిస్కషన్ స్టార్ట్ అయింది, వాళ్ళు లేడీస్ అప్పుడే అర్థమైంది తనతో వచ్చింది వాళ్ళ బ్రదరు, తమ్ముడు, వాడు హైట్గా ఉంటాడు గడ్డం పెట్టుకొని, సో బ్రదరు. దాని తర్వాత వీళ్ళు మాట్లాడడం మొదలైంది, మా చెల్లెలు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ఏమైంది, June 2 ధన ఓపెనింగ్, ఆ టైంలో వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వేరే సమ్ సినిమా షూటింగ్కి. సో ఓపెనింగ్ నేనేంటంటే మా పెద్దమ్మ, మామయ్య, అమ్మమ్మ అందరూ వచ్చారు కేరళ నుంచి ఓపెనింగ్ కోసం. ఆ June 2 వీళ్ళ మదర్ బర్త్డే. తనకేంటి మేము ఇంతమంది మలయాళీస్ వచ్చారు కదా, సో వాళ్ళ మదర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని మా ఫ్యామిలీని లంచ్కి పిలిచారు. అక్కడ లంచ్ జరిగింది. మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అదే మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మాటలు జరిగింది. ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్ అయింది ఫైనలీ. పేరెంట్స్ అన్ని జాతకం చూసి ఓకే అయిన తర్వాత పెళ్ళి ఫిక్స్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇలా చూస్తాను అక్క అని, దాంట్లో ఏముంది తొక్క, అక్కడ లేదు ఏమి. మళ్ళీ మీరు చూస్తే ఒక ఏజ్ మన స్కూల్లో చదువుతున్నప్పుడు చూస్తే చాలామంది అమ్మాయిలు, నాకైతే ఏంటంటే ఫస్ట్ అప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్ కదా, ఎక్కువ స్కూల్కి వెళ్ళే ఛాన్సెస్ లేవు, మ్యాక్సిమం షూటింగ్లోనే ఉంటాను. అంటే ఇక్కడ నేను చిరంజీవి గారు చిన్నప్పుడు చేస్తూ ఉంటాను చైల్డ్ ఆర్టిస్ట్గా, అర్జున్ గారు చిన్నప్పుడు నేనే, కృష్ణరాజు గారు చిన్నప్పుడు నేనే, భానుచంద్ర గారు చిన్నప్పుడు నేనే, వీళ్ళందరికీ చిన్న మన నాగార్జున గారితో సంకీర్తన సినిమా చేశాను. సో అప్పుడంతా వీళ్ళ చైల్డ్ ఆర్టిస్ట్ నేను, వీళ్ళకి చిన్న పాత్ర. హైదరాబాద్ ఇలా అంటే అక్కడ బాంబేలో రాజేష్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, మళ్ళీ తమిళ్లో చూస్తే రజనీకాంత్ ప్రతి సినిమా నేనే చిన్న రజనీకాంత్. అది అలవాటైపోయి మన ఇంట్లో కూడా అమ్మ భోజనం పెట్టు ఇలాగే మాట్లాడతాను, ఆ టీచర్ హోమ్ చేయలేదు అంటాను, అవి మాటలే అలా అయిపోద్ది నాకు. అక్కడి నుంచి కేరళలో చూస్తే మమ్ముటి మోహన్లాల్ వీళ్ళకి చిన్నప్పుడు నేనే. సో ఇలా ప్రపంచం తిరగడమే కరెక్ట్ అయిపోయింది. స్కూల్కి వచ్చి కరెక్ట్ ఎగ్జామ్కి ఒక 2 weeks 3 weeks ముందు. సో ఆ ఎగ్జామ్ ఫీవర్లో వెళ్తాను కాబట్టి అప్పుడు అందమైన అమ్మాయిలు ఉంటారా ఇది ఉండదు. నాకు అప్పుడు ఏంటంటే బాగా చదివిన అబ్బాయి ఎవరు, వాడు ఎలాగైనా వాడు నా ముందు కూర్చోవాలి, వాడు వెనక కూర్చొని ఎలాగైనా కాపీ కొట్టి పాస్ అయిపోవాలి, ఇంతే మైండ్లో ఉంటుంది. కానీ అది ఆ టైంలో లేదు. మళ్ళీ కాలేజ్ చదువుతున్నప్పుడు ఏంటంటే BScs జాయిన్ అయ్యాను, ప్రెసిడెన్సీలో BA కార్పొరేట్ సెక్రటరీ. అది జాయిన్ అయ్యి అక్కడ ఏమైందంటే 2-3 months ఆ వాతావరణం అంత నచ్చలేదు నాకు. 19 yearsలో డైరెక్ట్ చేయాలని ఎక్కడి నుంచో ఒక ఇది వచ్చి ఫస్ట్ డైరెక్షన్ కోసం ట్రయల్ స్టార్ట్ అయింది. సో అప్పుడు యువతల సైడ్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ఆ టైంలో మెడిటేషన్, యోగా ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయి నేను గోల్డ్ వేయను, ఇప్పుడే కొంచెం ఇలాంటిదన్నీ వాచ్ గిచ్చని, సినిమా చూడను, లేడీస్తో మాట్లాడను, ఓన్లీ కథర్ మాత్రమే వేసుకుంటాను. ఇప్పుడు లేడీస్తో మాత్రమే మాట్లాడతాను. అప్పుడు January 26th, August 15th, May 1st ఈ అన్ని రోజుల్లో వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తాను. సో ఇలా ఒక అలవాటు స్టార్ట్ అయింది 18 years నుంచి. మన పాండిచేరి మదరాశ్రమం అరబిందో ఘోష్ ఆశ్రమాలకి వెళ్ళడం అలాంటి ఇది ఉండింది. సో అలా అది ఒక కొన్ని రోజులు అలా జరిగింది. టీవీ సీరియల్ చేశాను, ఫస్ట్ ఒక టెలిఫిలిం చేశాను, దాని తర్వాత 13 episodes చేశాను, దాని తర్వాత ఇలా చేసి సినిమాకి డైరెక్ట్గా వచ్చేసాం. అదేంటంటే తిరుపతి స్వామి అని నా ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ, ఆజాద్ గణేష్ అని చేశారు కదా, యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు చెన్నైలో ఇక్కడంతా ఏంటి ప్రాబ్లం అంటే అందరూ నన్ను, అన్ని ప్రొడ్యూసర్స్ నాకు తెలుసు, కానీ ప్రాబ్లం ఏంటంటే మాస్టర్ సురేష్ నాకు ఎలా ఆ పేరు ఎలా ప్లస్ అలాగే మైనస్. బయట ఇప్పుడు డైరెక్షన్ ఛాన్స్ కోసం కొన్ని డైరెక్టర్స్ బయట కూర్చుంటారు, ఆఫీస్ బయట, ప్రొడ్యూసర్ ఆఫీస్ బయట. నేను బయట కూర్చోవాల్సిన అవసరం లేదు, అంకుల్ అని చెప్పి లోపల వెళ్ళిపోతాను. కానీ లోపల ఏంటంటే వాళ్ళు నన్ను ఇంకా అబ్బాయిగానే చూస్తారు, కానీ ఒక డైరెక్టర్ అన్నది నన్ను నాలో వాళ్ళు చూడలేదు. అలా తమిళనాడు, కేరళలో బాగా చిన్నప్పుడు తిరుపతి స్వామి నువ్వు ఇక్కడ రా అని చెప్పి నేను ఇక్కడ వచ్చినప్పుడు అతను లేడు.
సో ఎలాగో వచ్చేసాం కాబట్టి ఏదైనా ఒక స్టూడియోకి వెళ్దాం, ఎవరినైనా కలుద్దాం అలా అనుకుని. హైదరాబాద్ మంచిది ఏంటంటే తెలుగు కన్నా హిందీ ఎక్కువ మాట్లాడతారు కాబట్టి మనకు అది కూడా కొంచెం ఫెసిలిటీ అయింది. సినిమా షూటింగ్ కా ప్లేస్ జానా హే, కై షూటింగ్ లొకేషన్ హే, ఇవన్నీ మాట్లాడి ఫస్ట్ వెళ్ళింది సారథి స్టూడియో. అక్కడ చూస్తే అక్కడ ఏదో ఒక లావుగా ఒక అతను డైరెక్ట్ చేస్తున్నారు, ఒక అతను ఏదో పెద్ద మీసం పెట్టుకుని యాక్ట్ చేస్తున్నారు, సన్నగా ఒక అమ్మాయి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ వెళ్ళి చేద్దామంటే మనకు తెలిసిందంతా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు తెలుగులో. వీళ్ళకే సినిమా మన కథ చెప్పాలి, ఇతను ఎవరో తెలియదని బయట వచ్చేసాను. అప్పుడు కూడా నేను చూసా, ఏంటే ఇతను హీరో, అమ్మాయి హీరో, ఏం సినిమా చేసా, స్మాల్ బడ్జెట్ సినిమా అనుకుని వచ్చేసా. అదే అవును, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు, రవితేజ గారు, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు, వంశీ గారు డైరెక్టర్. సో ఆ తర్వాత నేను సత్యం అన్నపూర్ణ స్టూడియో వచ్చి నాగార్జున గారిని కలవడం జరిగింది, అతనికి కథ చెప్పడం జరిగింది. అలా నా జీవితంలో సెకండ్ చాప్టర్, అంటే ఒక డైరెక్టర్గా సెకండ్ చాప్టర్ వచ్చి సత్యం ఇచ్చింది. దాని తర్వాత పెళ్ళి థర్డ్ చాప్టర్ అనుకోండి. ఫోర్త్ వచ్చి ఫ్లాప్స్ ఉన్నాయిగా, 2 ఫ్లాప్లు ఫోర్త్ చాప్టర్ అయింది. ఫిఫ్త్ ఏంటంటే కన్ఫ్యూషన్ స్టేజ్, ఏం చేద్దాం ఎలా చేద్దాం అనే చాప్టర్. ఆ కన్ఫ్యూషన్ నుంచి బయట వచ్చి ఎందుకు ఇవన్నీ జరిగింది అంటే నాగార్జున గారు ఇచ్చిన ఫ్రీడమ్ మనకి దొరకలేదు. సో మనం ఏం చేద్దాం అంటే మనమే ఒకటి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని మా ఫ్రెండ్స్ వీళ్ళందరితో డిస్కస్ చేసి, ఇద్దరిలో ఏది సిమిలర్ లేదు, అన్నీ క్వైట్ ఆపోజిటే. నేను ఎక్కువ మాట్లాడతాను, తను మాట్లాడదు. నాకు వెంటనే కోపం వస్తుంది, తనకు రాదు. నాకు వెంటనే కోపం వస్తుంది, వెంటనే వెళ్ళిపోద్ది. తనకు కోపం లేట్గా వస్తుంది, కానీ అంత ఈజీగా పోదు. తర్వాత తను చూడడానికి అందంగా ఉంటుంది, నేను ఎలా ఉన్నాను. మళ్ళీ చూస్తే నాకు కొంచెం బ్రెయిన్ ఉంది, తనకు కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే తను అన్ని ప్రికాషన్ ప్రీవియస్ ఏం జరగబోతుంది అన్నది చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తుంది. అలా వద్దు ఇదని చెప్తూ ఉంటుంది, నేను వినను. తర్వాత ఇంకేంటి, అన్నీ ఆపోజిట్లేగా. తనకి ఇదే తింటానని కొన్ని పట్టింపులు ఉంటాయి. చికెన్ అది తినను, ఇది తినను, అక్కడ ఉన్న చికెన్ తినను, ఎల్లో చికెన్ తినను, కొబ్బరికాయ వేస్తే తినను, ఇలాంటి కొన్ని ఉంటాయి. నాకు అలా లేదు. ఏ ముద్దపప్పు అన్నం ఇచ్చినా ఓకే, నిన్న నైట్ పెట్టిన రైస్లో కొంచెం పెరుగు పోసినా ఓకే, మనకి ఏదైనా ఓకే. మనకు చౌదరి మెస్ నుంచి నోవాటల్ హోటల్ కొంచెం సెట్ అవ్వదు అనుకోండి, అన్నీ పచ్చిగా ఉంటుంది. మిగతా మనకి లోకల్ ఫుడ్ అన్నీ ఓకే. సో ఫుడ్ నుంచే మా ఇద్దరి మధ్యలోనే